దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప మానవతావాది అని కొనియాడారు వక్తలు. హైదరాబాద్లోని బుట్టా కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్తో పరిచయం కలిగిన, కలిసి పనిచేసిన పలు రంగాల ప్రముఖులు సమావేశంలో పాల్గొని ఆయనతో తమ అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల మనసు తెలుసుకుని మెలిగిన మహానాయకుడు వైఎస్ఆర్ అని వారు కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి సంస్థ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్. ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఆయన్ని గుర్తు చేసుకొని ఇంతమంది పెద్దలు, ఇంతమంది అభిమానులు వచ్చారంటే ఆయన వ్యక్తిత్వానికి జోహార్. ఆయన ఒక మామూలు మనిషి కాదు, దేవుని రూపంలో మనందరి ముందు తిరిగిన మహామనిషి. ఎందుకు మహామనిషి అంటే ఆయనతో దగ్గరగా పనిచేసిన వాళ్ళని ఒక్కసారి కదిలిస్తే గంటల తరబడి ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప మానవతావాది, పరిపాలనా దక్షుడు, దయార్థ హృదయుడు, రైతు పక్షపాతి, లౌకికవాది అని కొనియాడారు వక్తలు. హైదరాబాద్లోని బుట్టా కన్వెన్షన్ హాలులో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్తో పరిచయం కలిగిన, సన్నిహితంగా మెలిగిన, ఆయనతో కలిసి పనిచేసిన పలు రంగాల ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తమ అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల మనసు తెలుసుకుని మెలిగిన మహానాయకుడు వైఎస్ఆర్ అని వారు కొనియాడారు. నాకు తెలిసినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప పరిపాలనా దక్షుడు, గొప్ప మానవతావాది, గొప్ప దయార్ద్ర హృదయుడు, రైతు పక్షపాతి, పేదల పక్షపాతి, గొప్ప లౌకికవాది. సెక్యులర్, కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనే పద్ధతిలో చూశారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అని మనం చేస్తున్నాం. ఆ మీటింగ్లో మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏదో ఓల్డ్ సిటీలో డ్రైనేజ్ ప్రాజెక్ట్ అవి తీసుకెళ్ళాం. అవన్నీ అయిపోయిన తర్వాత నా వైపు చూసి గోదావరి ఏమైంది అన్నాడు. డిపిఆర్ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందంటే ఎంత అవుతుందన్నాడు. 3,000 కోట్లు. అజెండాలో ఏం లేదు, శాంక్షన్ అని చెప్పేశాడు. మళ్ళీ అజెండాలో రాసుకొని మినిట్స్లో పెట్టుకొని శాంక్షన్ తీసుకొని 2009 ఎలక్షన్ల ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది గోదావరి వాటర్కి. అప్పుడు ఆయన అంతగా దాన్ని పుష్ చేయడం వల్లనే అప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్టు మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత 2016లో మోడీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆ వాటర్ ఇప్పుడు మనం తాగుతున్నాము. అందుకే మనకి వాటర్ సమస్య లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉదయం 4 గంటలకు నిద్ర లేచి కొంచెం వ్యాయామం చేసుకున్న తర్వాత పేపర్లు అన్నీ చదివిన తర్వాత కొంతమందిని కలిసేవాడు. 8:30కి మొట్టమొదట కలిసేది సామాన్య ప్రజల్ని. సామాన్య ప్రజలు ఆ షెడ్లో కూర్చొని ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి విన్నపాలు, కాగితాలు తీసుకుంటూ అవి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్తూ ఉండేవాడు, ఇచ్చేయి అనేది. దాంట్లో ఎక్కువ భాగం ఆరోగ్య సమస్యలు ఉండేవి. ఆరోగ్య సమస్యలకి ఆయన డాక్టర్గా తెలుసు కాబట్టి ఈ జబ్బుకి ఇంత, ఈ జబ్బుకి ఇంత అని అక్కడికక్కడ కిరణ్ కుమార్ చెప్తే కిరణ్ కుమార్ రాసుకొని సాయంత్రం 6 గంటలకల్లా ఆర్డర్స్ తయారు చేసేవాళ్ళు. ప్రజాక్షేమం, ప్రజాహితం, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి మతమని కొనియాడారు వక్తలు. హైదరాబాద్లోని బుట్టా కన్వెన్షన్ హాల్లో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్తో పరిచయం కలిగిన, సన్నిహితంగా మెలిగిన, ఆయనతో కలిసి పనిచేసిన పలు రంగాల ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్తో తమ అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమం, ప్రజా అభ్యుదయాన్ని 2 కళ్ళుగా వైఎస్ఆర్ భావించారని, అందుకే ఆయన ప్రజల మదిలో చిరస్థాయిగా మహానేతగా నిలిచిపోయారని వారు ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయన కన్సర్న్ అంతా ప్రజలు, ప్రజాక్షేమం, ప్రజాహితం, అదే ఆయన మతం. ప్రజాభ్యుదయం, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా భావించారు. కేవలం ప్రజా సంక్షేమం ఒకటే అంటిపెట్టుకొని అది పాపులిస్టిక్ మెజర్.
ఇవాళ ఉన్నదంతా అదే రాజకీయంలో. వాళ్ళ సీట్లు జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఉచితాలు ఇచ్చి అభ్యుదయాన్ని పక్కన పెట్టేశారు. కానీ ఆయన రెండింటినీ రెండు కళ్ళుగా భావించారు. ఆయన ఒక నాయకుడిగా ఎదిగారు, అనేక పోరాటాలు చేశారు, పదవిలోకి వచ్చారు. పదవిలోకి వచ్చిన తర్వాత దాని తాలూకు అధికార మదం కానీ, ఆ లెక్కలేనితనం కానీ, జవాబుదారీ లేనితనం కానీ ఏమీ లేకుండా వినయం, వినమ్రత, సౌమ్యత, అలాంటి అన్ని రంగాల్లో, అది నాయకుడిగా కానీ, వైద్యుడిగా కానీ, ఒక అధికారిగా కానీ, ఒక ఏమైనా చెప్పండి, అనేక రకాల అనేకమైన దైవీ గుణాలు. ఇక్కడ దైవం మానుష రూపేణ అన్నారు. నా ఉద్దేశం మానవుడిగా లేడాయన, దైవంగానే ఉన్నాడు, దైవంగానే వెళ్ళిపోయారు. వారు చేసిన కార్యక్రమంలో ముఖ్యమైనది నా ఆలోచనలో ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ చాలా గొప్పదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పావర్టీ రిమూవల్కు అది ఎంతో దోహదం చేసింది. ఎందుకంటే మాకు తెలిసిన చిన్న చిన్న వాళ్ళు కాలేజ్ చదువులు కూడా చదవలేంచిన వాళ్ళ పిల్లలు ఎంతోమంది ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంజనీర్సు, తర్వాత డాక్టర్సు అవన్నీ పట్టాలు పొంది విదేశాల్లో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అది చూస్తే చాలా ఆనందదాయకం ఉంటుంది. అటువంటి అవకాశాలు ఆయన వల్ల కలిగిందే కానీ ఇంక మరెవరి వల్ల కాదు. ఆయనే ఇది ఆయన ఒక సృజనాత్మకంగా అతను ఆలోచించి చేసినది. ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీములు అన్నిటికీ కారణం ఆయనకున్నటువంటి తపన ఏంటి, రైతులు ఈ పేదవాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఎలా పరిష్కరించాలి. రకరకాల కారణాలు చెప్తారు కానీ నాకు తెలిసినంత వరకు ఆయన ఎనాలిసిస్, ఓకే ఆరోగ్య సమస్య మనం తీసుకురావాలంటే ఎటువంటి స్కీమ్ మనం తీసుకురావాలి వీళ్ళకి నిజంగా హెల్ప్ అయ్యేది. అదే మనం ఓకే ఈ బోర్లు గొడవ పోవాలంటే ఏంటి, వీలైనంత వరకు మనం జలయజ్ఞం రూపంలో మనం రివర్స్ అండ్ ట్యాప్ చేసి వాటర్ తీసుకురావాలి, ఫ్రీగా కరెంట్ ఇవ్వాలి ఈ మెట్ట ప్రాంతాల్లో, ఎందుకంటే అది కూడా అడిషనల్ బర్డెన్ అవుతుంది, సరిపోవట్లేదు. ఈ విధంగా ప్రతిదానికి చదువుకు సమస్య పరిష్కారం ఏంటి, ఇట్లా ఆలోచించి ఆయన స్కీమ్స్ అప్పటి నుంచి వర్కౌట్ చేస్తూ గ్రాడ్యువల్గా సీఎం గారు అయ్యేసరికి కాంక్రిటైజ్ చేసుకోవటం, ఐడియాస్ కాంక్రిటైజ్ చేసి అక్కడి నుంచి ప్రాక్టికల్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయటం అనేది చేశారు. హీ వాజ్ సో ఫాస్ట్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ అండ్ ఎంకరేజింగ్ న్యూ ఐడియాస్ అనమాట. మనకి అటువంటి చీఫ్ మినిస్టర్లు అటువంటి యుక్తులు దొరకరు. ఐ థింక్ ఇట్స్ వెరీ రేర్. ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్. మరలా వీ ఓన్లీ హ్యావ్ టు ప్రే దట్ ఆయన ఆత్మ ఇంకొక రూపంలో మన దగ్గరికి రావాలని కోరుకుంటూ. ఆయన సామాజిక న్యాయానికి ఒక పర్యాయ పదం. సామాజిక న్యాయం అంటే డాక్టర్ వైఎస్ఆర్ అంటే సామాజిక న్యాయం. ఆయన పథకాలు చెప్పాలంటే లెక్కలేనన్ని పథకాలు. వృత్తి విద్యలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదవాలనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారు. అది ఒక ఇంజనీరింగ్, ఒక డాక్టర్ చదవాలంటే ఆ వర్గాల వారికి అదొక తీరని కలగా నిలిచిన ఆ రోజుల్లో అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన వ్యక్తి భారతదేశంలో ఏకైక వ్యక్తి అంటే డాక్టర్ వైఎస్ఆర్. కనీసం అటువంటి ఆలోచన కూడా ఎవరికి రాని, ఏ ముఖ్యమంత్రికి రాని ఆ రోజుల్లో అటువంటి పథకాన్ని తీసుకురావడమే కాదు, అంత పకడ్బందీగా అమలు చేసిన అంత గొప్ప దార్శనికుడు ఆయన. ఆయన మొట్టమొదటి నుంచి కూడా కమ్యూనిస్టువాది, కమ్యూనిజం భావాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఎప్పుడు బడుగు బలహీన వర్గాలను కూడా పైకి తీసుకురావాలా, ఈ రిచ్కి పూర్కు తేడా తగ్గించాలా అనేది. ఎందుకంటే మనం 1950లో రాజ్యాంగంలోనే రాసుకున్నాము, ఈ అసమానతలు తగ్గించాలి, డౌన్ ట్రాడర్కు బాగా వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చి మిగతా వాళ్ళతో కూడా సమానంగా చేయాలా అనేది
అది మనం రాజ్యాంగంలోనే రాసుకున్నాము. అది ఆయన అక్షరాల ఆచరించాడు అన్నమాట. అన్నీ ఆయన పథకాలన్నీ కూడా కిందివాడిని పైకి తీసుకురావాలా, అందరినీ సమానం చేయాలా అనేది, అందరికీ ఎడ్యుకేషన్ ఉండాలా, అందరికీ ఎడ్యుకేషన్ ఉంటేనే అందరూ ఉద్యోగాలు చేస్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతోనే ఆయన అన్ని పథకాలు చేపట్టి సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏది చెప్పినా కూడా అది తక్కువనే, అంటే మనం చెప్పే మాటలకు అందనంత ఎత్తులో రాజశేఖర రెడ్డి గారి జీవితం సాగింది. ఒక రాజశేఖర రెడ్డి గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కులమానాన్ని స్థాపించిపోయారు. ఎవరైనా ఇప్పుడు మనం కంపేర్ చేయాలనుకుంటే ప్రతిదీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తుంటారు. అలా కాదు, ఈయన ఇట్లా కాదు, అంటే రాజశేఖర రెడ్డి గారు కాదు కదా కాబట్టి ఇట్లా జరుగుతుంది అనేది. సో నేను బాగా అబ్జర్వ్ చేసింది సార్ దగ్గర, ఈజ్ ద పర్ఫెక్ట్ జెంటిల్మ్యాన్ విత్ 100% పాజిటివ్ ట్రేట్స్ ఆఫ్ ఏ లీడర్. ఒక ట్రైనింగ్లో అడిగాను నేను, మాకు ఎన్పిఏలో ట్రైనింగ్ అయ్యేటప్పుడు పాజిటివ్ లీడర్షిప్ మేకింగ్ మీద క్లాసెస్ జరుగుతుంటాయి. అందరూ చెప్తారు ప్రతి వ్యక్తి పాజిటివ్ ట్రేట్స్ తోటి ఉండాలని, కానీ మనం అందరికీ అది చేత కాదు. నిజంగా అందరూ రాజశేఖర రెడ్డి గారి లెక్క ఉండుంటే సమాజంలో ఏది పోలీస్ కానీ ఏ వ్యవస్థ అవసరం లేదు, అన్నీ ఆటోమేటిక్గా కరెక్ట్గా జరుగుతాయి. కానీ అందరూ అలాగ ఉండలేరు. తర్వాత నేను అంటే నాకు 1985 నుంచి సార్ పరిచయం. పోలీస్ సర్వీస్లో నా తొలి అడుగు కడప జిల్లాలో పడితే మలి అడుగు కర్నూలు జిల్లాలో పడ్డది. ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కడప జిల్లా, తర్వాత కడప డిఎస్పి, తర్వాత కడప ఎస్పీ చేయటం కూడా జరిగింది. బట్ రాజశేఖర రెడ్డి గారు సార్ ఉన్నప్పుడు మాత్రం నేను కర్నూలు తర్వాత నెల్లూరు ఎస్పీగా 5 years చేయటం జరిగింది. ఒక చిన్న ఇన్సిడెంట్, అంటే సార్ యొక్క పర్సనల్ ఎంత యాక్సెసిబిలిటీ అంటే ఈరోజు అందరూ మనం ఎక్కడ పేపర్లు చూసినా కూడా మనం కొంతమంది కలవలేకపోతున్నారనే ఒక బాధ ఉంటుంది. కానీ రాజశేఖర రెడ్డి గారి విషయంలోకి వస్తే ఈజ్ ది టోటల్ యాక్సెసిబిలిటీ. నేను అనుకోవటం నభూతో నా భవిష్యత్తు, అటువంటి లీడర్, అటువంటి యాక్సెసిబిలిటీ నాకు తెలిసి ఎవరికి రాదో అనిపిస్తోంది. ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో మే నెలలో, కరెక్ట్ డేట్ నాకు గుర్తొస్తుంది, May 7th అనుకుంటాం, ఖమ్మం జిల్లాలో పోలీస్ ఫైరింగ్ అయింది. ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద 7 మంది చనిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ ప్రాంతంలో జరిగింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో నేను కర్నూలు వేసుకున్నాను. జనరల్గా పెద్ద లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ అటు జరిగినప్పుడు సో అందరు అన్ని జిల్లా ఎస్పీస్ కూడా అలర్ట్ చేస్తుంటారు. సో మేము ఆ టెన్షన్లో ఉన్నాము. అంతే, ఎక్కడెక్కడ మళ్ళీ దాని రిపర్కషన్స్, దాని ప్రభావం జిల్లాలో ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకూడదని. కరెక్ట్ 3 o'clock మీరు బాన్ సార్ చెప్పినట్టు సార్ డెఫినెట్గా మళ్ళీ 3ంటికి వచ్చి చైర్లో కూర్చుంటారు సెక్రటరియట్లో. 3:05కు నాకు ఫోన్ కాల్ వచ్చింది, సీఎం గారు మాట్లాడతారని. అప్పటికే మేము టెన్షన్లో ఉన్నాం, జిల్లాలో ఏం జరగకుండా అన్ని ప్రికాషన్లు తీసుకుంటున్నాం. ఆ టైంలో సీఎం గారు మాట్లాడుతున్న వరకే, అంటే జనరల్గా టైం సీఎం గారు కనెక్ట్ చేసే వరకే మనకు ఒక 1-2 minutes టైం ఉంటుంది. సో ముందు నాకు ఇస్తారు కాబట్టి సారు లైన్లోకి వచ్చేవరకే. ఆ 2 minutesలో నేను పక్కన ఉన్న ఎస్బీ ఇన్స్పెక్టర్ వెళ్తుంటే మాట్లాడి సీఎం గారు మాట్లాడుతుంటారు, జిల్లాలో ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినాయా ఏంటి అనేది ఆ టెన్షన్లో తెలుసుకున్నాను. తెలుసు సారు లైన్లోకి వచ్చి మాట్లాడారు. అంటే ఒక అంత పెద్ద మేజర్ లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ జరిగి ఊపిరాడని బిజీలో ఉండేటువంటి సీఎం గారు రివ్యూస్ కావచ్చు, డీజీ కింది లెవెల్లో రివ్యూస్ ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తకు సంబంధించిన ఇష్యూ మీద ఒక ధోని నియోజకవర్గం నుంచి ఒకరు వెళ్ళి కలవటం, అసలు కలవటం అంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక సామాన్య కార్యకర్త వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవటం అనేది ఒక వండర్ ఆఫ్ ది వండర్. సో దాని మీద ఒకవేళ కలవగలిగినా కూడా అప్పుడు ఏం చెప్తారు, ఎవరైనా సరే
కింద ఎంతోమంది అధికారులు ఉంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పడమో డీజీ చెప్పడం, ఎవరినో పోయి కలవండి అని చెప్తారు. కానీ సీఎం గారే నాకు పర్సనల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వారికి ఎంత విలువ ఇస్తున్నారు అనేది దీన్ని బట్టి సారే నాకు పర్సనల్ చెప్పి ఇష్యూ ఇది ఇట్లా ఉంది, ఇది వస్తారు, కింద లోకల్లో కొంత ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంది, మీరు కూర్చొని దాన్ని సెట్ చేయడం అని చెప్పారు.